దేవభూమిలో దేవదేవుడు 1957లో స్వామి రిషికేశ్ సందర్శన విశేషాలు. ఓం శ్రీ సాయిరామ్. దేవభూమిలో దేవదేవుడు మానవాకారంలో వచ్చిన కలియుగ అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భగవతత్వాన్ని వివరిస్తూ భా వర్ణం సృష్టిని, గా వర్ణం రక్షణను, వా వర్ణం లయమును సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవంతుడు. ఇదే నా రహస్యమని 1957లో రిషికేశ్ సందర్శన సందర్భంగా స్వామి ఈ మాట అన్నారు. స్వామి దివ్యత్వాన్ని వెల్లడించే సంఘటనలతో పరిపుష్టమైన రిషికేశ్ యాత్ర స్వామి పర్యటనలో ప్రత్యేకమైనది. 1957లో వెంకటగిరిలో అఖిల భారత దివ్య జీవన సమావేశం జరిగింది. రిషికేశ్లోని ఆశ్రమం నుంచి స్వామి శివానంద శిష్యులైన సదానంద, సచ్చిదానంద ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సదానంద అనే శిష్యుడు స్వామి పట్ల కొంత సంశయంతోనే అక్కడికి వచ్చాడు. కానీ ఆయన ఆశ్చర్యంగా అదే సమావేశంలో స్వామికి వ్యతిరేకంగా జరిగిన దుష్ప్రచారాన్ని ఖండించడం కేవలం భగవన్ లీలే. ప్రత్యక్ష ప్రమాణాల ముందు అభూత కల్పనలు నిలువవు. స్వామి ఘనతను విని ప్రత్యక్షంగా చూసాకే ఒక అభిప్రాయానికి రావాలని వచ్చాను, అంటే వారిని వ్యతిరేకించాలని వచ్చాను. కానీ ఇక్కడి నుంచి వెళ్లే ముందు జితోస్మి అంటే నేను ఓడిపోయాను, స్వామి దైవత్వాన్ని తెలుసుకున్నాను అని మీ అందరి ముందు చెప్తున్నాను. పొరపాటును క్షమించమని బాబా వారిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. తమకు కలిగిన అనుభూతితో వారి సహాధ్యాయి సచ్చిదానంద కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. స్వామి నన్ను కౌగిలించుకొని 37 ఏళ్ల క్రితం నేను పొందిన గొప్ప సాక్షాత్కారం గురించి చెప్పారు. యోగ సాధన పట్టుదలతో చేసినందుకు స్వామి నన్ను అభినందించారు. కొత్త ఆశ్రమాలు స్థాపన వంటి పనులు చేస్తూ కాలాన్ని, శక్తిని దుర్వినియోగపరుచుకోవద్దని నన్ను మందలించారు. ఏదైనా నిర్జన ప్రదేశానికి వెళ్ళి సాధన చేయమని చెప్పారు. ధైర్యం చేసి వారు అవతరించడానికి ముందే నేను చేసిన సాధన గురించి ఎలా తెలుసని బాబాను ప్రశ్నించాను. అప్పుడు స్వామి నేను పుట్టిచున్నానా, చచ్చుచున్నానా అని తిరిగి ప్రశ్నించారు. అనంతుడి ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. స్వామి మరొక మారు నేను దేశకాలములకు అతీతుడును అని కూడా నిరూపించారు. ఈ విధంగా శిష్యులిద్దరూ కూడా వారి అద్భుత అనుభవాలను తెలుపుతూ గురువైన శివానందుల వారికి లేఖ వ్రాశారు. శివానందుల వారు స్వామిని రిషికేశ్ రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానం పంపించారు. స్వామి ఆ ఆహ్వానాన్ని అంగీకరించారు. సదానందుడు ముందుగానే వెళ్ళి స్వామికి స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు. స్వామి జూలై 20వ తేదీన విమానంలో ఢిల్లీ, అక్కడి నుంచి 22న రిషికేశ్ చేరారు. మరునాడు సత్సంగం జరుగుతుండగా బంగారపు అంచుతో ఉన్న 108 రుద్రాక్షలున్న మాలను సృష్టించి శివానందుని మెడలో వేశారు. నేను నా భక్తుల కోసం కొన్ని సృష్టిస్తుంటాను. అవి వారి బాధలు, వ్యసనాలు మాన్పి మనసుకు శాంతిని కలిగిస్తాయి, ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడతాయి, నాతో నిత్య సంబంధం కల్పిస్తాయి. అవి కలకాలం నిలిచి ఉంటాయి. నేను ఎవరిని ఆకర్షించేందుకు వీటిని సృష్టించను. అయినా నా ఉత్తమ బహుమతి ప్రేమయే. భక్తులు ప్రేమతో పాటు వివేక వైరాగ్యాలను అలవరుచుకోవాలి అన్నారు బాబా. అయితే ఆ రోజుల్లో స్వామి శివానందకు ఆరోగ్యం సరిగా లేదు. శివానందుడికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వామి విభూతిని, ఫలాలని సృష్టించి ఇచ్చారు. స్వామి ఒకనాడు గంగాజలాన్ని చేతిలోకి తీసుకున్నారు. కొంతసేపటికి అది అమృతంగా మారింది. ఔషధంగా తీసుకోమని ఆ తీర్థాన్ని స్వామి శివానందుల వారికి ఇచ్చారు. అయితే స్వామి రాక ముందు, తరువాత కూడా శివానందుల వారు తమ కార్యాలయానికి తోపుడు బండిలో వెళ్ళేవారు. కానీ స్వామి వెనుకకు తిరిగి రావడానికి ముందు రోజు శివానందుల వారు భగవానుడికి ఆశ్రమం అంతా కూడా చూపిస్తూ మిద్దె మెట్లు ఎక్కడం దిగడం చూసి ఆశ్రమం వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఆ తరువాత స్వామి ఒకనాడు గర్వాల్ రాణి బంగ్లాకు వెళ్ళి తిరిగి వస్తుండగా వశిష్ఠ గుహ వద్ద ఆగారు. ఆ గుహలో పురుషోత్తమానంద అనే తపస్వి ఉన్నారు. వారు 70 ఏళ్ల నుంచి తపస్సు చేస్తున్నటువంటి ఒక మహావ్యక్తి. వారు కేవలం భగవన్నామాన్ని వినడం చేతనే సమాధి స్థితిలోకి వెళ్తుంటారు. 70 ఏళ్ల ఆ తపస్వి ముఖం బ్రహ్మతేజంతో ఉట్టిపడుతుంది. వారు స్వామి రాకను ముందుగానే గ్రహించి స్వామికి స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశారు.
వారు ఆ గుహలో ఎన్నో కష్టాలు పడ్డారు. స్వామి వాటిని వారికి గుర్తు చేశారు. ఆ మరుసటి రోజు కూడా స్వామి పురుషోత్తమానంద ఆశ్రమానికి వెళ్ళారు. అయితే అప్పుడు సంకీర్తన జరుగుతున్న సమయంలో కాళికానంద అనే పురుషోత్తమానంద శిష్యుడు శ్రీ రఘువర అనే కీర్తనని వినాలని ఉందని స్వామిని కోరారు. అప్పుడు స్వామి అతనికి ఆ కీర్తనను వినిపించారు. అతని కడుపు నొప్పి తగ్గటానికి మందును కూడా సృష్టించి ఇచ్చారు స్వామి. అనంతరం స్వామి పురుషోత్తమానందతో కొంతసేపు ఏకాంతంగా గడిపారు. అప్పుడు తాను చూసిన విషయాన్ని వెంకటగిరి వాస్తవ్యులైన శ్రీ పి సుబ్బరామ నాయుడు గారు ఈ విధంగా చెప్పారు. గుహ గది తలుపుకు ద్వారబంధంకు మధ్య ఉన్న సన్నని సందులో నుంచి నేను చూసిన విషయాలు నా మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయాయి. శివానందుని తొడపై స్వామి తల పెట్టుకొని పడుకొని ఉన్నారు. స్వామి శరీరం మొత్తం కూడా జ్యోతిర్మయమై ఉంది. స్వామి ముఖము, తల మామూలు కంటే పెద్దవిగా దివ్య కాంతులు వెదజల్లుతూ కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం నన్ను బ్రహ్మానందానికి గురి చేశాయి. అప్పుడు సమయం రాత్రి 9 గంటలయింది. ఆ తరువాత తెలిసింది అప్పుడు నేను దర్శించుకున్న రూపం జ్యోతిర్పద్మనాభ స్వరూపం అని. అయితే సుబ్బరామ నాయుడు గారితో పాటు మరొక ఇద్దరు కేవలం ఆ దివ్య చైతన్య కాంతిని మాత్రమే చూశామని చెప్పారు. స్వామి గుహలో నుంచి వచ్చాక దేహ ప్రజ్ఞ కోల్పోయారు. తిరిగి ప్రజ్ఞ వచ్చాక భక్తులందరూ కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు స్వామి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని పిలవమన్నారు. అతను వచ్చాక స్వామి గుహ గదిలో నుంచి ఏం చూసావో చెప్పు అన్నారు. అప్పుడు అతను గంగానదిలో కొట్టుకుపోతున్న ఒక సాధువుని చూశాను అని అన్నారు. అప్పుడు స్వామి ఈ విధంగా చెప్పారు. గంగానది ఒడ్డున శిల మీద తపస్సు చేస్తున్న ఒక సాధువు సమాధి స్థితిలో ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా నది పొంగడంతో వారు ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. మెలకువ రాగానే నన్ను ప్రార్థించారు. వెంటనే వెళ్ళి ఆ సాధువుని రక్షించి గట్టుకు చేర్చి వచ్చాను అని అన్నారు. అయితే ఇదే విషయాన్ని మరొక భక్తుడు ట్రాన్స్లో అచేతనంగా ఉన్న స్వామిని చూశాను. అయితే స్వామి ఆ సాధువు ప్రాణాన్ని చేత్తో పట్టుకున్నట్టుగా స్వామి చేతులు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అయితే ఆ సాధువు బాబా భక్తుడు కాదు, బాబాను ప్రార్థించడం లేదు. అయినా సరే సత్యధర్మ ప్రవర్తన గలవారు త్రికరణ శుద్ధితో భగవంతుని పిలిస్తే ఆ దైవరక్షణ తప్పకుండా కలుగుతుంది. అందుకే ఏ నామంతో పిలిచినా సరే భగవంతుడైన స్వామి వెళ్ళి ఆ సాధువుని రక్షించి తన విశ్వాత్మతత్వాన్ని ప్రకటించారు. అయితే స్వామి లీలలు ఎన్ని విన్నా సరే మనకి తనివి తీరదు. దానికి శివానంద ఆశ్రమం వాసులేం భిన్నం కాదు. అందుకోసం సదానందుడు తాను చూసిన లీలను ఈ విధంగా చెప్పారు. స్వామి ఒక బియ్యపు గింజను సృష్టించారు. దాన్ని దంతంతో చేసిందిగా మార్చారు. దానిలో నుంచి 108 ఏనుగులను తయారు చేశారు. దాన్ని కేవలం సూక్ష్మదర్శినితో చూస్తే తప్పితే మనం గమనించలేం. ఇది బాబావారి శక్తి. ఈ విధంగా ఎన్నో అపూర్వమైనటువంటి లీలలు చేయగల సమర్థులు బాబావారు అని చెప్పారు. అయితే శివానంద ఆశ్రమంలో స్వామిని దర్శించుకున్న వారిలో న్యాయ మీమాంసాది షడ్దర్శనాలలో దిట్టైన షడ్దర్శనాచార్యులు ఒకరు. వీరు తమ శిష్యులతో కలిపి 2 సార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి మరలా వస్తానని చెప్పి జూలై 28వ తారీఖు నాడు రిషికేశ్ నుంచి వెనుకకు బయలుదేరారు.